dignitaries will call them to the dais. Ladies and gentlemen, I stand before you today with heartfelt gratitude and deep sense of responsibility. As the newly appointed chairman of Builders Association of India, Hyderabad Center, I am truly honored by trust you have placed in me. I sincerely thank the committee for your support and benefit in my leadership. Your dedication has built a strong foundation. I am committed to carrying the legacy forward, integrity and purpose. Since 92, I have member in Builders Association Hyderabad Center. Firstly, Hyderabad Center in United Andhra Pradesh, Hyderabad Center only one center, which is already visionaries of Sri B. Senior Garu, Sri S.N. Reddy Garu, Sachidanand Reddy Garu, D.V.N. Reddy Garu, Sri Surendra Reddy Garu and many others. Look ahead like my fraternity. I see for future full of promise. Our industry is evolving and with it comes new opportunities to grow, innovative and make meaningful contribution to builders community and our state development. So one of all, అందరికీ కూడా ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నిలబెట్టి బాధ్యత పెట్టినందుకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి సపోర్ట్ ఉన్నట్టయితే ఇవాళ మదర్ సెంటర్ హైదరాబాద్ సెంటర్ తర్వాత ఇంత పెద్దగా విస్తరించిపోయింది, ఇంకా విస్తరించాలి. హైదరాబాద్ సెంటర్కి మీ అందరి సపోర్ట్ ఉన్నట్టయితే 100% ఈ టర్మ్ అనేది పెద్దవాళ్ళు పెట్టినంత ఆ గోల్ అచీవ్ కాకుండా కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్. 100% సిన్సియర్లీ థ్యాంక్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పెద్దలకు మరియు నా తోటి మిత్రులకు కాంట్రాక్ట్లు అందరికీ నా నమస్కారాలు. మనము ఎందుకంటే అసోసియేషన్ తరఫున ఇప్పుడు ఉన్న పరిస్థితులలో క్రిటికల్ పరిస్థితులు ఉన్నాం. కాకపోతే మనం స్టేట్ తరఫున ఇదివరకు కూడా స్టేట్ మీటింగ్లో ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం మళ్ళా ఫర్దర్ దాని కంటిన్యూషన్ అయితే లేదు. దీని కమ్యూనికేషన్ బాగా గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఒక మీటింగ్ ఇవాళ జరిగిన మీటింగ్కు దాన్ని సారాంశం నెక్స్ట్ మీటింగ్లో దాన్ని ఏమైందో ఏం సంగతో మళ్ళా పిలుచుకొని చర్చించుకుంటే బాగుంటుందని నా సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కోటే గారు ప్లీజ్ జాయిన్ విత్ అస్ సార్. ధరలకు మరియు సెంటర్ చైర్మన్స్ మరియు స్టేట్ నా యొక్క సహచర మా స్టేట్ బాడీ మిత్రులకు నా యొక్క శుభ ఈరోజు మేము అంటే చాలా అంటే క్లిష్టమైన పరిస్థితులలో ఈ మొదటి సంవత్సరం గడిచింది, రెండవ సంవత్సరం గడిచింది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మేము గత మీటింగ్లో జరిగింది మళ్ళీ ఈ మీటింగ్లో చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు. శ్రీనివాసరెడ్డి గారు మేము ఏదైనా అనుకుంటే ఆ క్షణమే మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్కు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితుల్లో లేము. కొంతమంది కోర్టుకు పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విజిలెన్స్కి ఇస్తున్నారు. మీరు అంటే మన పెద్ద మనుషులను పిలిచి మాట్లాడుతున్నారు. కాబట్టి పోటీ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి ఏం చేసేయలేము. మనకున్న ఆయుధం ఒకటే, టెండర్ లేకపోవడం, లేకపోతే ఉన్న వర్కులను ఆపుకోవడం, పని చేయకుండా. వాళ్ళకు అవసరం ఉంటే మనల్నే పిలిచి పని చేసేటట్టు మనం చేయాలి తప్ప మనం ఏదో సాధిస్తాం ఏదో చేస్తాం అనే పరిస్థితిలో మీరు ఆల్రెడీ వరంగల్లో మీరు ప్రతి అధికారి చుట్టూ తిరిగి మీరు చెప్పినరు, ప్లస్ ఒక ఎమ్మెల్యేల చుట్టూ వెళ్ళి చెప్పినరు. స్పందన అనేది మీరు చూసినరు. మీకు కొత్తగా నేను చెప్పాల్సింది ఏది లేదు. కాబట్టి మనం మన కార్యాచరణ ఏందని మనమే నిర్ణయించుకోవాలి తప్ప మనకి ఇంకొకరు ఎవరో చెప్తే ఏదో చేస్తాం అనేది మాత్రం తప్పు. మన ఎగ్జిస్టెన్సీ కోల్పోయి మనం పనులు చేసి మనం అంటే ఇంకా తిరుగుబాటు చేద్దామని ఈ జైల్లో పాలవడం అయితే ఇష్టం లేదు. దయచేసి అందరూ ఆలోచించి ఉన్న పనులు బంద్ పెట్టుకోవాలని నా యొక్క విన్నపం. మీరు ఎట్లాంటి నథింగ్ బట్ పెన్ డౌన్ ఎట్లా చేస్తారో అధికారులు మనం తట్టపార పక్కకు పడేయాల్సిందే, అట్లే బంద్ పెట్టండి అని నా యొక్క విన్నపం. దయచేసి దీనికి అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు అందరికీ. 2025-26 సంవత్సరానికి సంబంధించిన మన బిల్డర్స్ అసోసియేషన్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకి విచ్చేసిన అతిరథ మహారథులందరూ, పెద్దలు, ఆల్ ఇండియా ట్రస్టీ మన
పక్క రాష్ట్రం, మనతో విడిపోయిన రాష్ట్రం, మనతో కలిసి ఉన్న రాష్ట్రం పెద్దలు రామ్ కోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శేషగిరిరావు గారు, ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా పెద్దలు ఎస్ఎన్ రెడ్డి గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ పెద్దలు సీనయ్య గారు. ఇవాళ డివిఎన్ రెడ్డి గారిని ఇంత బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆయన మాకు ఇప్పుడు ఈ స్టేజ్ ఉందనుకోండి, మేము బిల్డర్స్ అసోసియేషన్లో జాయిన్ అయినప్పుడు ఇంతకంటే పెద్ద స్టేజ్ని ఇట్లా ఎగిరెక్కేవాళ్ళం. ఇప్పుడు ఈ 2 మెట్లు ఎక్కడానికి మాకు ఎవరో ఒకళ్ళు చెయ్యిచ్చి పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 30 సంవత్సరాల పైనుంచి మేము బిల్డర్స్ అసోసియేషన్లో పనిచేస్తున్నాం. అలాగే ఇవాళ యంగ్స్టర్స్ వచ్చి చూశారు, నాకు చాలా సంతోషం వేసింది. మోహన్ రెడ్డి గారు అబ్బాయి వచ్చారు, వారు కూడా అసోసియేషన్ సెంటర్ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు అల్లుడు చూశాను, చాలా సంతోషం వేసింది. అందుకని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరేది ఏంటంటే అసోసియేషన్ చాలా, నరసింహరావు గారి అబ్బాయి కూడా అలాగే వచ్చారు. అందరికీ కూడా మా అందరి యొక్క తప్పకుండా గైడెన్స్ ఉంటుంది. సీనయ్య గారు లాంటి వ్యక్తి ఉండటం మన అదృష్టం. ఎస్ఎన్ రెడ్డి గారు లాంటి ఎక్స్పోజ్ ఉన్నటువంటి వ్యక్తి ఉండటం కూడా మనకు అవసరం. కాబట్టి వాళ్ళందరినీ మనం గైడెన్స్లో తీసుకుని అందరూ రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయండి. రాబోయే రోజుల్లో మన ఎసెట్లు నిలుపుకుందాం, మన సిడిఐని కూడా. ఎందుకంటే ఎంతో కష్టం మీద మనం అందరం కష్టపడి దాన్ని నిర్మించుకున్నాం. వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి సారించి దానికి వెళ్ళి మన కాంట్రాక్టర్ డెవలప్మెంట్ అన్నీ బాగా చేసుకుని అన్నీ మంచిగా ముందుకు తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై బిల్డర్. Congratulations to newly elected all center chairmen and headquarter Hyderabad chairman Salla Srinivas, and my special congratulations to our DVN Reddy for elected as a vice president of our Builders Association of India, and our V Surender malli 1 year continue అవుతున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదములు. D అంటే నాట్ ఓన్లీ DVN Reddy, D for dynamic also. నాకెందుకో డివిఎన్ అండ్ ఇప్పుడున్న సురేందరు మరియు హెడ్ క్వార్టర్ సెంటర్ చైర్మన్ అంటే ఇంతకు ముందున్న వాళ్ళు కూడా అందరూ బాగా పనిచేసినారు. వీళ్ళ ముగ్గురు మీద ఎందుకో నాకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది, ఏదో సాధిస్తారని. సో లెట్ us హోప్. అలాగే ఈ బిఐ ఇన్స్టాలేషన్ మనం నిర్మించిన తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్ రూఫ్ కింద చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మన తెలంగాణ మరియు ఏపీ బిఐ తరఫున my special gratitude to our Ram Kotaya and VV Rao, Sheshagir Rao. వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మన తమ్ముడు కాశీనాథ్ కూడా వచ్చినాడు ఈరోజు. మనకు మీ అందరికి తెలుసు, మన కన్వెన్షన్ అంతా సక్సెస్ అయిందంటే ఈజ్ ద మెయిన్ పిల్లర్ అవర్ బ్రదర్ కాశీనాథ్ వల్లనే మన సీఎం గారు ఆల్మోస్ట్ మొత్తం క్యాబినెట్ అక్కడికి తేవడం జరిగింది. సో అలాగే నా రిక్వెస్ట్ మీద ఇక్కడ మీ అందరికీ తెలియదు, విశ్వేశ్వరరెడ్డి మన బ్రదర్ అటు తిరిగా తెలంగాణ సమాఖ్య ప్రెసిడెంట్ గ్లోబల్ మొత్తం. మనం ఇది ఒక రాష్ట్రమే కాకుండా అమెరికాలో ఎన్నో రాష్ట్రాల్లోనే ఒక్కొక్క దానికి మళ్ళొక ప్రెసిడెంట్, వాళ్ళందరి మీద మన ప్రపంచానికి అందరికి ఎవరి నేను అనుకో ఒకరిద్దరి దగ్గర తప్ప ఏ ఒక్కరి దగ్గర కూడా మా ఒరిజినల్ మా ఇంటి డాక్యుమెంట్ లేదు. అన్ని బ్యాంకులలో అక్కడ ఒక్కందంటే ఒక్కంది లేదు, ఏదో ఒకరిద్దరిది ఉంటే ఉంటుంది. సో అలాగే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అగైన్ ఐఎమ్ రిపీట్, ఇది ఎప్పుడు రోజుకి 10 సార్లు చెప్పినా తప్పు లేదు. విశ్వేశ్వరరెడ్డి అన్న అవర్ తెలుగు బిడ్డ బిలాంగ్స్ టు అవర్ తెలుగు స్టేట్స్ మిస్టర్ సీనయ్య కన్స్ట్రక్ట్ ఇప్పటికో 100 సార్లు చెప్పి ఉంటా. ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ అండ్ సెక్రటరియట్ బిల్డింగ్ ఇన్ Afghanistan, which is most dangerous terrorist country in the world. But now you have right to execute the works in our own Telugu states. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే తాలిబన్స్ కంటే కూడా అర్థంగా నాట్ ఆల్, మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఈ విధంగా తయారైన ఐ కెన్ సే 90%. ముందేమో 10-90 ఉండేది, 90 మంది మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, 10 మంది చెడ్డవాళ్ళు. ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. సో మనము ఆఫ్ఘనిస్తాన్లో ఈజీగా పనిచేయచ్చు, ఇక్కడ చేయలేకపోతున్నాము. ఇది మీరు ప్రపంచమంతా చెప్పగలరు, ఏం తప్పులేదు. మీకు లేదు అదేంటి అని అంటే మీకు ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలంటే మా తన మెథడాలజీ ఉంది. ఎట్లా అంటే మీరు ఎన్ని 100 పేజీలు రాసినా మీకు అర్థం కాదు. 1 కోటి రూపాయల వర్క్ మేమే ఇప్పిస్తాము, మేమే పెట్టుబడి పెడతాం, మీరు వర్క్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో. సో అలాగే ఈ మధ్యన ఈరోజు ఉదయం ఒక పేపర్ చూసినాను, పత్రికల వారికి
నా ప్రత్యేకమైన విజ్ఞప్తి. లాస్ట్ డోర్ ఇంకా మాకు. థ్యాంక్ యూ. నేను ఎక్కువ టైం ఏం తీసుకోను, మనదంతా రాకెట్ స్పీడ్ ఉంటుంది. సో బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ పెద్దపల్లి కరీంనగర్, బట్ గత 27 సంవత్సరాలుగా వాషింగ్టన్ డీసీలోనే ఉంటున్నాను. టెక్నాలజీ పరంగా ఉన్న మాకు ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది, యుఎస్ ఇమిగ్రేషన్ లా చేస్తుంటాం అక్కడ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసాము. అందువల్ల చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్షిప్ అంతా మాకు 1-on-1. యాజ్ ఐఎమ్ ఇన్ వాషింగ్టన్ డీసీ, మీకు ఏ పొలిటీషియన్ వచ్చినా, మినిస్టర్ వచ్చినా, ఏ స్టేట్ సీఎం వచ్చినా మేము హోస్ట్ చేస్తాం. ఆర్ ఇండియన్ అంబాసిడర్స్ ఎవరు వచ్చినా మేము అక్కడ వాషింగ్టన్ డీసీలో ఫస్ట్ హోస్ట్ చేస్తాం. ఉద్యమం టైంలో కూడా మేడం గాంధీ వచ్చినా, ప్రణబ్ ముఖర్జీ వచ్చినా, వాయిలర్ రవి వచ్చినా మేము మెమోరాండం తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. కాబట్టి తెలంగాణ మలిదేశ ఉద్యమంలో మాకు బాగా అసోసియేషన్ ఉంది. మొన్న రీసెంట్గా జరిగిన ప్రయాణం ఏంటంటే, మీరు సబ్జెక్ట్ని తీసుకొచ్చారు కాబట్టి, దుబాయ్ నుంచి జేఎఫ్కే వరకు జరుగుతున్న ఫ్లైట్ 14 hours ఫ్లైట్లో నేను సీఎం గారు ఇద్దరం విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీ వెంట్. 3 hours 20 minutes సీఎంతో మాట్లాడుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే ఇక్కడ మీకు 3 hours 20 minutes అపాయింట్మెంట్లు దొరకవు. ఆ ఎయిర్లో వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్. తెలంగాణ నిర్మాణం, పునర్నిర్మాణం మీ పాత్ర ఏముంది. తెలంగాణ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా ఒక 3 గంటలు వారితో కూర్చునే అవకాశం దొరికింది మాకు. ఈ ఆపర్చునిటీ ఎవరికి రాదు. ఎందుకంటే వీఆర్ హియర్ టు డిఫైన్, రీడిఫైన్. అసలు ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పరిచయం కూడా సీనయ్య గారే నాకు ఇంట్రడక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా నేను ఎక్కడో మీటింగ్లో ఉంటే వన్ ఆఫ్ ద కనెక్షన్తో కనెక్ట్ అయ్యారు వారు. మీ ఫస్ట్ ఇక్కడ యువర్ కాన్ఫరెన్స్ ఇన్ హైటెక్స్, యువర్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో వారు దే గివెన్ అనదర్ ఆపర్చునిటీ టు స్పీక్ వాట్ ఆర్ ద గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫర్ ది కన్స్ట్రక్షన్ బిల్డర్స్. నేను ఒక 43 కంట్రీలు ట్రావెల్ చేసి వచ్చిన. దేర్ ఆర్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఐలాండ్ కంట్రీస్, దే ఆర్ వెల్కమింగ్ ద ఇండియన్ అంబాసిడర్స్, ఇండియన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఎందుకంటే వీఆర్ ఎబిలిటీ ఇన్ డెలివరింగ్ ఎ క్వాలిటీ ప్రొడక్ట్స్, దట్ ఈస్ కోర్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కానివ్వండి, నెంబర్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి. ఐఎమ్ హియర్ టు గైడ్ యూ, ఐఎమ్ హియర్ టు ఎడ్యుకేట్ యూ, ఐఎమ్ హియర్ టు బికమ్ అన్ అంబాసిడర్ ఫర్ యూ టు టాక్ అబౌట్ యువర్ నీడ్స్, యువర్ రిక్వైర్మెంట్, యువర్ నీడ్స్. అదేవిధంగా ఎస్పెషల్లీ మై డియర్ బ్రదర్ డివిఎన్ రెడ్డి గారు, he became this all India vice president. I am congratulating him. I own this now. I became an ambassador work for you. Whatever you need, please let us know. I will speak up ఫ్రమ్ దేర్. అప్పుడు ఉద్యమం టైం కూడా మీరు అమెరికాకి అయినా మీకేం అవసరం అంటే, మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు లేకపోయినా కూడా వీ రిప్రజెంటెడ్ ఇన్ సిమిలర్ లైన్స్. ఐఎమ్ నాట్ ఎ కాంట్రాక్టర్ బట్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ ఫర్ యూ. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్. ఎప్పుడైనా నా కోసం ఏదైనా కావాలంటే చేయరు, కానీ సమాజం కోసం కావాలంటే ఎవరైనా చేస్తారు. ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఉద్యమంలో మేము ఏదైతే రాష్ట్రం కావాలని కోరుకున్నాం, అదేవిధంగా మీ నీడ్స్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ ఎవరు మన అన్న చెప్పినట్టు కుదవబెట్టి, ఫ్యామిలీ ప్రాపర్టీస్ని కుదవబెట్టి, ఇవన్నీ పెట్టి మీరు చేస్తున్నది నిర్మాణం చేశాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, మీ ఐస్లో బాగుండాలి, మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే అది రీకన్స్ట్రక్షన్ కావాలి. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ వాట్ ఎవర్ వీ లూజ్ ఇట్, నవ్ వీ నీడ్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ప్లీజ్ అసైన్ సమ్ టాస్క్స్ వేర్ ఎవర్ ద పీపుల్ కమ్ టు యూఎస్. దిస్ ఈజ్ మై జాబ్ టు టాక్ అబౌట్ యువర్ నీడ్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా డిస్ట్రిక్ట్ అండ్ మా ప్రెసిడెంట్ ఉండడం కూడా, సురేందర్ గారు ఉండడం కూడా వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ అవర్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాస్క్ దట్ యు ఆర్ రీకన్స్ట్రక్టింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై తెలంగాణ. నమస్కారం. ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మామూలుగా ఏ సభలో అయినా వెంకయ్య నాయుడు గారు మాట్లాడితే కింద వాళ్ళకి ఏమి ఉండదు. ఇప్పుడు ఎస్ఎన్ రెడ్డి గారు అలా అయిపోయారు. ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడితే వాల్యూ కూడా ఏమి ఉండదు. సరే, అయితే ముందు ఎవరు చెత్తగాళ్ళు వాళ్ళందరూ ముందు మాట్లాడమనల్లా. 24-25లో పనిచేసి బీఐ తరఫున తెలంగాణ స్టేట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ ఎంతో కష్టపడి చేసి ఉంటారు. ఇప్పుడు అందరూ దిగిపోయారు. ఇప్పుడు మరలా కొత్తగా ఎలక్ట్ అయిన స్టేట్ బాడీ ఫస్ట్ అంటే మన 3 స్టేట్లకు కలిపి వైస్ ప్రెసిడెంట్గా మన డివిఎన్ రెడ్డి గారు ఎలక్ట్ అయ్యారు. ధన్యవాదాలు డివిఎన్ రెడ్డి. నీ మీద చాలా ఆశ ఉంది అందరికీ. అది నిర్వర్తించగలవనే ఇది కూడా నాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఏనండి ఇవ్వలేదని చెప్పి మన మీడియాని పిలిచి ఎందుకు మీరు ఇది చేస్తుండంటే, మాకు ఈ కాంట్రాక్టర్ 6 నెలల నుంచి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వలేదు అని అన్నా చెప్దాం. అంటే మన ఎంప్లాయీస్కి మనం జీతాలు ఎందుకు ఇవ్వలేదని అంటే, అది ఆటోమేటిక్గా మన ఎంప్లాయర్ మనకి ఇవ్వకపోతే మనం ఇవ్వలేమనేదన్నా సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి. ఇదన్నా కనీసం చెప్పిన మాట విని ఏదో ఒక రోజు తీసుకొని
ప్రతి సెంటర్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర లేకపోతే ఆటమిక్స్ ప్లాంట్ దగ్గర ఎక్కడైనా మొత్తం టెంట్ వేసి వాళ్ళందరూ వాళ్ళ తరఫు వాళ్ళు కూర్చోవాలి. మనం చేసినట్టుగా ఉండకూడదు. అది ఒక ప్రయోగం చేద్దామని నేను అందరినీ కోరుతున్నా. దాన్నన్నా సక్సెస్ చేద్దాం. అదైతే వెరీ సింపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది న్యూలీ ఎలక్టెడ్ బాడీ ఆఫ్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిల్డర్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ మరియు 20 సెంటర్ చైర్మన్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకు నాతోటి బిఐ సభ్యులు మరియు నా పత్రికా విలేకరులు మరియు పెద్దలు అందరికీ ఈ మధ్యాహ్నం శుభ నమస్కారాలు. ముఖ్యంగా నేను సుమారు 25 ఏళ్ళు అవుతుంది బిఐలో పనిచేయబట్టి. 25 సంవత్సరాల నుండి పెద్దలు సీనయ్య గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, కీర్తిశేషులు నరసింహారావు గారు, కీర్తిశేషులు సుదర్శన్ రెడ్డి గారు, కీర్తిశేషులు పల్లా మోహన్ రెడ్డి గారు మరియు మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు సత్యమూర్తి గారు, నగేష్ రెడ్డి గారు, సుగుణాకర్ రావు గారు, భాస్కర్ రెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి గారు, వీరి అందరి అడుగుజాడల్లో ప్లస్ ప్రతి సెంటర్ నుండి ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టుకుంటే నల్గొండ దాకా ప్రతి సెంటర్లో కీలకమైన వ్యక్తులు, సెంటర్లో అందరు సభ్యులు పనిచేయకపోయిన కీలకమైన వ్యక్తులు, ఖమ్మం అనగానే కిసాన్ సీను, ఆదిలాబాద్ అనగానే సంపత్రావు గారు, కరీంనగర్ అనగానే సుగుణాకర్ అని, ఇట్లా ప్రతి సెంటర్ నుండి ఈ అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి సెంటర్ నుండి కొంతమంది మూలరాయిగా చాలా మంది పనిచేయడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వివిధ దేశాల నుండి నన్ను మెంబర్ నుండి ఈరోజు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే చెప్పేదానికి విషయం నేను 25 ఏళ్లలో ఎంతోమంది పనిచేశారు. 25 ఏళ్లలో నాకు ఇంత అవకాశం ఇచ్చిన అందరికీ మనం ఒకసారి పాదాభివందనాలు చెబుతున్నాను. ముఖ్యంగా సీనయ్య గారిని ప్రతినిత్యం అనుసరిస్తుంటాం. ఎందుకంటే వారి యొక్క సింప్లిసిటీ అండ్ వారి యొక్క సమస్యని పరిష్కరించే మార్గం ఎలా ఉంటుందనేది. మనం ఏంటంటే ఈరోజు పేమెంట్ మెయిన్ ముఖ్యంగా పేమెంట్ రావట్లేదు వాటికి ఆవేదన చేస్తున్నాం, స్ట్రైక్ చేద్దాం అంటున్నాం. అసలు దీని మూలమేమి అనేది ఆలోచిస్తలేదు. ఎందుకు ఇలా అవుతున్నది, ఎవరు దీనికి కారణం? ఒక యాంగిల్లో చూస్తే మనమే ఈరోజు ఈ సంఘం ఎంత ప్రతిష్టంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ జీవో తీయాలన్నా, ఏ గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకురావాలన్నా కన్స్ట్రక్షన్ దీనిలో మనని ఒక సభ్యులుగా చేర్చి తీసుకొచ్చినారు. మీరు గతంలో జరిగిన జీవోలన్నీ చూడండి, ఏ జీవోలో కూడా బిల్డర్ అసోసియేషన్ పేరు లేకుండా జీవో రాదు. ఆ స్థాయికి మన పెద్దలు తీసుకుపోయారు. నేను ఫస్ట్ బిల్డర్ అసోసియేషన్ మీటింగ్లో పోయినప్పుడు సిమెంట్ స్టీల్ మీద మీటింగ్ సగం రోజు నడిచేది. అరే ఈ సిమెంట్ స్టీల్ గోలేదే, మా రాష్ట్రంలో ఈ గోల లేదే, మన రాష్ట్రంలో ఎంత పెరిగితే అంత డబ్బు ఇస్తున్నారు, వేరే రాష్ట్రాలలో అది లేదు. మనం ఏంటంటే ముందుండి మన పెద్దలు ప్రతి ఒక్కరు ఎస్ఎన్ రెడ్డి గారు, సీనయ్య గారు, సత్యనారాయణ రెడ్డి గారు అందరూ ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారితో వారి గవర్నమెంట్లో మనం మొత్తం ప్లాంట్ బంద్ చేయడం జరిగింది. ఒక దిక్కు కాలచక్ర వర్క్ నడుస్తుంది, ఒక దిక్కు ఏఐసి క్లీనరీ నడుస్తుంది. టోటల్ పనులు బంద్ చేసి మనం ఆ రోజు ప్రైస్ ఎక్స్కలేషన్ జీవో తెచ్చుకున్నాం 2004 సంవత్సరంలో. సుమారు 21 సంవత్సరాల నుండి మనం దాన్ని అనుభవిస్తున్నాం. మన వేరే రాష్ట్రాలలో ఉన్న ఇబ్బందులు ఇక్కడ లేవు. అదేవిధంగా మనం బిఎంఎస్ సిస్టమ్ తెచ్చుకున్నాం. బిల్ మానిటరింగ్ సిస్టంలో సీరియల్ ఎమౌంట్ పేమెంట్స్ కావాలనేది మన అసోసియేషన్ నుండే లెటర్ ఇచ్చేసి అది సీరియల్ ఎమౌంట్ పేమెంట్స్ తీసుకున్నాం. కానీ 2017 వరకు సీరియల్గానే పేమెంట్స్ అయినాయి. మనమే దానికి తూట్లు పడిచింది కూడా మనమే. ఒకసారి ఆలోచించుకుంటే బలముద కాంట్రాక్టర్ పోవడం, పేమెంట్లు తెచ్చుకోవడం, దాన్ని కూడా మనం ఎక్కడ ఏమరపాటు లేదు. అసోసియేషన్ దృష్టికి రాగానే ఆ 2 టోకెన్ నెంబర్లు పెట్టి
మన పిఎఫ్ఎస్ గారి దగ్గరికి పోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఒకటే అన్నాడు, డివిఎన్ మీరు ఇంత కీన్ అబ్జర్వ్ చేయొద్దు, 20% ప్రభుత్వమే మన పార్టీ, మనం ప్రొఫెషనల్గా ఒక్కొక్కరం 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ వ్యవస్థలో ఉన్నాం. మనం ఈ రోజు నరికేస్తే ఇలా పెట్టుబడి ఉండొచ్చు, ఫైనాన్షియల్స్ ఉండొచ్చు, బ్యాంక్స్ ఉండొచ్చు, కానీ పనిచేసే వ్యవస్థ ఇవాళ దాదాపు ఇక్కడ ఉన్న తెలంగాణలో 1 లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ. అదే ఎవరో విదేశాల నుండి వచ్చి ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని ల్యాప్టాప్ పట్టుకొని టై కోట్ వేసుకొని రాగానే సెక్రటరీ పోయి కొట్టేస్తున్నారే, ఇంతమంది అవపడతలేరా? మొదలు స్వదేశంలో ఉన్న కాంట్రాక్టర్లైన గుత్తదారులను గౌరవించండి. మీరు విదేశీలకు పోయి మీరేదో ఫండ్స్ రావాలనేది మీటింగ్లు కాదు, స్వదేశంలో ఉన్న పెట్టుబడిదారులైన గుత్తదారులను గౌరవించండి అనేది ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లు, ఈ బిల్డర్స్ అసోసియేషన్లో మోరీ కట్టే కాంట్రాక్టర్ కానివ్వండి, డ్యామ్ కట్టే కాంట్రాక్టర్ వరకు ఈ బిల్డర్స్ అసోసియేషన్లో ఉన్నారు. మొదలు చిన్న కాంట్రాక్టర్ని, మధ్యతరగతి కాంట్రాక్టర్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఓడీలు బీజీలు తీసుకొని ఉన్నారు. ఏదైనా అమ్మాలి, సడన్గా ఏదైనా ఆపద వస్తే ఏదైనా అమ్ముదామంటే వాళ్ళకి ఏది ఆస్తి కూడా లేదు. వీరిని కాపాడాల్సిందిగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా పెద్దలు నాకు ఈ రోజు చూపిన ఆప్యాయత, అభిమానం, వివిధ సెంటర్ల నుండి వచ్చిన సెంటర్ చైర్మన్లు, మెంబర్లు, జీసీ మెంబర్లు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పెద్దలు రామకోటయ్య గారు, వల్లభనేని గారు మరియు శేషగిరిరావు గారు, ముఖ్యంగా నేను ఈ స్టేజ్కి రావడానికి నల్గొండ సెంటర్ నాకు ఇచ్చిన అండుదండ. ముఖ్యంగా నేను సెంటర్ చైర్మన్, స్టేట్ చైర్మన్ అయ్యే రోజు కూడా ఆ రోజు కృష్ణారావు గారు స్టేట్ చైర్మన్ కావాలి, వారు నువ్వు యాక్టివ్ ఉన్నావు ముందుకు అని వారు నాకు స్టేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు కూడా నేను వైస్ ప్రెసిడెంట్ టర్మ్ నాది కాదు, సత్యమూర్తి గారిది వైస్ ప్రెసిడెంట్ టర్మ్. మనం ఒక గొప్ప విషయంగా టర్న్ వారిగా మనం తీసుకుంటూ పోతున్నాం. వారు కూడా నువ్వు ఉండాలి బ్రదర్ అనేది చెప్పి వారు నామినేషన్ వేసి కూడా విత్డ్రా అయ్యి నాకు ఈ అవకాశం ఇచ్చిండు. మరియు ఈరోజు మనము పెద్దలు వరంగల్ సెంటర్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్న ఆవేదనతోటి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. నిర్ణయాల ప్రకారం ముందుకు పోతలేమో అనేది ఒకటి చర్చకు పెట్టారు. డెఫినెట్గా ఏ నిర్ణయం తీసుకున్నా మనం సెంటర్ లెవెల్ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో మనం దాన్ని కాపాడుకుంటూ రావాలి. ఒకటేసారి తెగొడితే మనం ఈరోజు ఆ రోజు వాళ్ళకి చెప్పినాం, చిన్న కాంట్రాక్టర్ ప్రెస్ మీట్ పెట్టుకుంటామన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టుకునే ముందరే మనం పోయి R&D మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు వరకు పేమెంట్లు ఇస్తామని మనకు హామీ ఇచ్చారు. ఆ రోజు హామీ ఇచ్చినా కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు ఏదో పోయారు చేశారు. వాళ్ళ పేరేమొచ్చిందంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయించింది. వారి బాధ ఒకటి, అందులో 5,000 రూపాయల బిల్లు కూడా ఉన్నది. 290 పేజీలు, 2,200 బిల్స్ అని. నేను దగ్గర ఒక 10 బుక్లెట్లు చేయించి అందరు లీడర్లకు వీళ్ళకి పేమెంట్ ఇవ్వండి, వీళ్ళకి ఇచ్చినాకనే మాకు ఇవ్వండి అనేది మనం కోరడం జరిగింది. 100 కోట్లు ఇస్తే 2,200 బిల్స్ పోతాయి. నిన్న పెద్దలు జానారెడ్డి గారు మన మెసేజ్ చూసినాక నన్ను పిలవడం జరిగింది. రిప్రజెంటేషన్ ఒకటి వారికి ఇవ్వమన్నారు. వారు కూడా దాన్ని పరిశీలి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా సమస్యలు చాలా ఉంటాయి, కాలాతీతమైంది. మనం ప్రతి సంవత్సరం ఇదే ప్రతి నెలకు 2 నెలలకు మీటింగ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ MCGC మీటింగ్ అండమాన్లో ఉంది ఏప్రిల్ 30. ఆ ఏప్రిల్ 30 మీటింగ్ కూడా మన సెంటర్ చైర్మన్లు అండ్ GCMC మెంబర్లు ఎవరెవరైతే వస్తుందో త్వరగా మనం దాన్ని నామోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ ఈవెంట్ నిర్వహించిన హైదరాబాద్ సెంటర్ పెద్దలు భూపేందర్ సింగ్ మాజీ చైర్మన్ మరియు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ పెద్దలు సస్తానందన్న, సుధాకర్ గారు,
సుధాకర్ గారు ఏంటంటే ఈవెంట్ చైర్మన్. వారు లేని మన అసోసియేషన్లో ఏ మీటింగ్ జరగదు. తర్వాత 2024-25 సేవలు అందించిన సెంటర్ చైర్మన్స్ అండ్ జీసీఎంసీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారు మా పదవి అయిపోయింది కదా, అసోసియేషన్కి ఏం లేదనేది కాదు. మీరు ప్రతి నిమిషం అసోసియేషన్ ఏమంటే ఉండాల్సిందే. మనం ఇందులో చేరాం. ఇది మన పనితో పాటు ఇది మన సంస్థ. ఇప్పుడు ఒక ఇష్యూలో సాల్వ్ అయితే నీకు 2 లక్షలు సాయం కావచ్చు, ఒక ఆయన 1 కోటి రూపాయలు సాయం కావచ్చు. యాక్చువల్గా పర్మిట్ ఫీ మీద చాలా మంది కేసులకు పోయారు, కేసులు వేసుకున్నారు. కొంతమంది బిల్స్ ఆగాయి, కొంతమంది ఆగలేదు. మనం అదొక గొప్ప విజయం అసోసియేషన్ ద్వారా సాధించుకోవడం జరిగింది. ఇంకా తర్వాత ఆర్ఏఎస్ రివైజ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అనేది అవసరం లేదు, ట్యాక్సెస్ పెరుగుతాయి అనేది అదొకటి. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో మనం స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ కొరకు పోరాటం చేస్తున్నాం. ఆ స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ కూడా ఈ సంవత్సరం వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ద్వారా. అదేవిధంగా మన కాంట్రాక్టర్ ఫెటర్నిటీని, కాంట్రాక్టర్స్ని ఇండస్ట్రీగా గుర్తించి ఎంఎస్ఎంఈ కింద గుర్తించమని మనం కోరుతున్నాం సెంట్రల్ని. అది కూడా వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఎంఎస్ఎంఈ కింద ఈ కాంట్రాక్ట్ ఇండస్ట్రీ గుర్తింపు అయితే సచ్చుకుంటూ 45 రోజులలో పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంఎస్ఎంఈ వస్తే చాలా బాధలు తప్పుతాయి కాంట్రాక్టర్లే. ముఖ్యంగా మన డబ్బు ఉన్నంత వరకే పనిచేయాలనేది మనం ఒక మెసేజ్ పెట్టాం. తర్వాత అందరు సెంటర్ చైర్మన్లు కూడా విన్నవించుకుంటున్నాం ఈ వేదిక ద్వారా. టెండర్లు అనవసరంగా ఫ్లోట్ చేయకండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఓవర్ బర్డెన్ వచ్చేసి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, టైం అతీతం అవుతుంది కానీ ఆర్ఎండ్బిలో గత 10 సంవత్సరాలు రోడ్లకు 15,000 కోట్లు ఖర్చు పెట్టారు 10 సంవత్సరాలలో. ఇవాళ టెండర్ల నుంచి అగ్రిమెంట్ అయినాయి 14,000 కోట్లు ఉన్నాయి. ఎట్లా పేమెంట్ ఇస్తారనుకుంటున్నారు, ఎట్లా టెండర్లు ఇస్తున్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మన పిఏ స్టాఫ్ వాళ్ళు ఎల్లవేళలా మనకు ప్రతి విషయంలో వెనుదంటుండి ఏ జీవో కావాలన్నా ఏది కావాలన్నా ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చే, ముఖ్యంగా మన శ్రీనివాస్, చిన్న, లక్ష్మణ్ వీళ్ళందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈనాడు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ మరియు పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ అనండి. నేను ఎక్స్ ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మాది 1941 ఎస్టాబ్లిష్డ్. అట్లాగే మాకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ 23 దేశాలను, అందులో కూడా బోర్డు మెంబర్గా ఉన్నాను ఇప్పుడు. సో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 2014 నుండి, అక్కడేమో 5 సంవత్సరాల ముందు నుండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే పేమెంట్స్ మేము అడిగేది ఏంటంటే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, గవర్నమెంట్ దగ్గర. అందరేమో పేమెంట్ పనిచేసే నేనేమంటున్నానంటే మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, కానీ సీరియల్గా ఇవ్వమని చెప్తున్నాము. అంటే ఎవరిది ముందు ఉంటే వాళ్ళు. అలా కాకుండా మేము పెద్ద కాంట్రాక్టర్స్ కూడా అగెనిస్ట్ కాదు. వాళ్ళు మన రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళదే ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ చిన్న కాంట్రాక్టర్ లేదంటారు, మొత్తం ఒకసారి ఇచ్చేసేసి పోతే ఇంకెక్కడన్నా పోయి బతుకుతారు. అది చేయట్లేరు, ఇది చేయట్లేరు. ముఖ్యమైన డిమాండ్ అది. ప్లస్ ఇంతకుముందు సభా వేదిక కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఆఫ్టర్ 2014 లాస్ట్ 10 years మన తెలంగాణలో గత 5 సంవత్సరాలు అక్కడ ఆంధ్రాలో చెప్పినాను కదా, మన తెలుగు కాంట్రాక్టర్ సీనయ్య గారు ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఏ పార్లమెంట్ హౌస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నౌ ఈజ్ అఫ్రైడ్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్స్ ఇన్ అవర్ ఓన్ స్టేట్స్. అంటే గత 10 సంవత్సరాలుగా తాలిబాన్లు అక్కడ పోయి ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసుకొని ఇక్కడ ఎందుకు చేయలేము అని అంటారు. వాళ్ళేమో డైరెక్ట్ చంపుతారు, ఇక్కడేమో మానసికంగా చంపుతారు, పేమెంట్స్ చేయకుండా, ఇది చేయకుండా. ప్రతి ఒక్కటి నా కాన్సెన్సీ, నాది అని. ఇప్పుడు నా సొంత ఊర్లో కూడా ఏదైనా వర్క్ చేయాలంటే రాజకీయ నాయకుని పోయాడు కాదు. ఓ బ్రిడ్జ్ టెండర్ పిలిస్తే అతను ఏమంటాడు,
పోయి అన్న మా కాంట్రాక్టర్సే బుద్ధి లేకుండా పోయి అడుగుతారు, అన్న ఈ టెండర్ వేసుకుంటా అంటే అతనేమంటారు లేలే వేరే ఆయనకు మాట ఇచ్చిన అంటాడు. అంటే అదేదో అయినట్టు, అంటే ఈడ ఎక్కడో వేరే పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు. అంటే ఎవడి ఊర్లో కూడా వాడు పని చేసుకునే పరిస్థితులు లేవు. చాలా దారుణంగా ఉంది. 100% అలాగే ఉంది. ఏదో 1-2 కాన్స్టిట్యూన్సీలో ఎవరు అందరు 100% మనం ఎవరు కూడా అందరినీ నిందించలేము. సో మెయిన్ అది ఇప్పుడు మనకి ఏంటంటే సీరియల్గా ఇవ్వమని చెప్తున్నాం. సీరియల్గా ఇస్తే ఆటోమేటిక్గా కొంతవరకు సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్. దాని కొరకు ఇంకా మాకు వేరే దారి కూడా లేదు. బాగా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, బాగా అలసిపోయినాం. ఇంకా పని చేసే పరిస్థితి లేదు. దీనికి ఒకటే ఒక మార్గం, ఈ పత్రిక వాళ్ళ వారిగా కానీ ఇక మీరే ఇంకా లాస్ట్ మాకు రీసోర్సు, ఈ వర్క్స్ మానేయడం తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. వర్క్స్ మానేస్తేనన్నా కనీసం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. లాస్ట్ 10 years ఆ గవర్నమెంట్లేమో డబ్బు ఉండి ఇవ్వలేదు పేమెంట్స్ అందరికీ, ఇప్పుడేమో డబ్బు లేక ఇవ్వట్లేదు. పరిస్థితి మాత్రం ఏం మారలేదు. రెండు ఒకటే, కాంట్రాక్టర్స్ మాత్రం మెయిన్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ కాంట్రాక్టర్స్ చాలా దారుణంగా ఉంది. దీన్ని మనం ఏం చేయలేము. ఏమంటే ఒక సామెతంగా పేదవాని కోపం పెదవికి చేట అన్నట్టు, కాంట్రాక్టర్స్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు రోడ్ల మీదకి రాలేరు. అలాగని వాళ్ళను గాలికి వదిలేస్తే కూడా అవ్వలేదు. ఎంతోమంది మీరు చూసినారు కదా, 4 చనిపోవడం కూడా జరిగింది. ఒక్క డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవ్వరి దగ్గర ఉండదు, అన్ని బ్యాంకులలో ఉన్నాయి. బ్యాంక్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పుడు. సో అందుకోసం మేము ఈరోజే ఏదైనా ఒక డేట్ డిసైడ్ చేసుకొని వర్క్స్ మానేయడానికే మేము ఇప్పటి వరకు ఓపికతోటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మారుతుంది, కొంత మెరుగుపడుతుందని 1.5 years వెయిట్ చేసాం. 1 రోజు 2 రోజులు కాదు, 1.5 సంవత్సరాల నుంచి. కానీ ఎలాంటి మార్పు కనబడట్లేదు మాకు. అయినా ఎందుకో ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు కొంత నమ్మకం ఉంది. అయినా సరే ముందు మాత్రం వర్క్స్ మానేయడం తప్ప వేరే దారి లేదు మాకు. వర్క్స్ అతి తొందరలో మానేయడం జరుగుతుంది. పెండింగ్ బిల్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక సంవత్సరంలో ఏదన్నా పెండింగ్ ఉంది, 100 కోట్లు 200 కోట్లు ఉందంటే చెప్పుకోవచ్చు. పేరుకుపోయినాయి, గుట్టల్లాగా పేరుకుపోయినాయి. మినిమం 10,000 కోట్ల పైనే పెండింగ్ ఉంది. ఇరిగేషన్లో మేజర్గా ఉంది, R&Bలో ఉంది, ప్రతి చోట ఇది మినిమం 10,000 కోట్లకు ₹1 తక్కువగా ఒకటి పెండింగ్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుపుకునే సందర్భం మాకు ఆల్ ఇండియాలో ఈ ప్రెసిడెంట్ పోస్టులు ఎట్లా అంటే ముందు సెంటర్ చైర్మన్స్ ఒక్కొక్క డిస్టిక్కి 2 చేసుకోవచ్చు, ఒకటే స్టేట్లో 50 కూడా చేసుకోవచ్చు. సెంటర్ చైర్మన్, దెన్ స్టేట్ చైర్మన్, ఒక్కొక్క స్టేట్కి స్టేట్ చైర్మన్ ఉంటాడు. ఆ తర్వాత స్టేట్ చైర్మన్ తర్వాత 4 వైస్ ప్రెసిడెంట్లు. ఒకసారి వైస్ ప్రెసిడెంట్ అంటే ఆల్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్, నార్త్ సౌత్ ఈస్ట్ అట్లా కాకుండా అది. ఇప్పుడు దాని తర్వాత హైయెస్ట్ పోస్ట్ వచ్చి ప్రెసిడెంట్. ఇది 1941 ఎస్టాబ్లిష్డ్, ఇది ప్రీ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు ఈ మన సౌత్కి సంబంధించి కూడా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ మన తమ్ముడు DVN రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది యునానిమస్గా. సో దీని తర్వాత ఈరోజు ఏంటంటే ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారంలో ఒక ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఈరోజు ఆల్ తెలంగాణ సెంటర్ చైర్మన్స్కి. ప్లస్ మన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్టేట్ చైర్మన్స్. ఇంకా ఎక్కడైనా సరే హెడ్-క్వార్టర్ చైర్మన్ అనేది చాలా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మన హైదరాబాద్ సెంటర్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనని ఎన్నుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇది. ప్లస్ దీంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే, మా కాంట్రాక్టర్స్కు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో 11 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఎన్నైతే బాధలు అనుభవించినామో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. మెయిన్ అదే ముఖ్యం, ఇది ఒక పార్ట్, అది మెయిన్ ఎజెండా అదే ఉంది. సో దాని గురించి నిర్ణయం తీసుకుంటే ముఖ్య పాత్ర ఇప్పుడు మాకు మిగిలింది ఎవరంటే ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ పత్రికలు వాళ్ళే, పత్రికాముఖంగా మీరేమన్నా దాన్ని హైలైట్ చేస్తే తప్ప మేము బయటపడే మార్గం లేదు. అది మీరు కూడా చేయలేదనుకోండి ఇంకా మూసుకొని కూర్చుంటాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఈ మీటింగ్ అయిపోయినాక చెప్తాము ఎన్ని కోట్లు. అసలు మాకే మర్చిపోతున్నావు, ఎన్ని కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు అంటే బాగుంటుంది.
మోర్ దెన్ 10,000 crores పెండింగ్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రాలది ఏం లేదు, ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వందే పెండింగ్. ఓకే సార్, ఈ సమాజంలో ప్రభుత్వం ప్రజలు కాంట్రాక్టర్లను ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి చెప్పండి. మీ మీదనే ఉంది, పత్రికల మీదనే ఉంది. మీరు ఎవరు రాయట్లేదు, హైలైట్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి కదా, ఈ పత్రికలు బతకాలంటే గవర్నమెంట్ మీద డిపెండ్ కావాలి. వాళ్ళు మేము మొత్తం అన్నీ రాసుకుంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టే మేము పొద్దున్నే ఎంత అంటే రాత్రిగా నిద్ర కూడా పోము. పొద్దున్నే మొత్తం ఫస్ట్ పేజీలో వస్తుంది అనుకుంటే ఆ 13వ పేజీలో మూలగా అగ్గిపెట్టి అంతా రాస్తున్నారు. ఏం చేస్తా అని చెప్పండి, ఇది పరిస్థితి. ఓకే, అన్ని సెంటర్స్, ఆల్ జిల్లాల సెంటర్ చైర్మన్స్ దాదాపు 20 సెంటర్స్ ఉన్నాయి. మన మెయిన్గా వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ హెడ్ ఆఫీస్లో బాంబే, మాది హెడ్ ఆఫీస్ ఢిల్లీ అండ్ బాంబే, అక్కడ అయిపోయింది. ఇక్కడ ఆయనకు సన్మానం ఉంటుంది. పెద్దలు ఇక్కడ నిలిచిన వాళ్ళందరూ స్టార్ట్ చేసిన 1954లో హైదరాబాద్ సెంటర్ నుంచి ఫస్ట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సెంటర్ ఒకటే ఉండే. ఈరోజు అన్ని భాగాలుగా పెంచి ఎట్లయితే యాక్షన్ పెరుగుతూ ఉందో, డిస్ట్రిక్ట్లు చేంజ్ చేస్తున్నాయో అట్లా పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. సార్ మాజీ ఆల్ ఇండియా చైర్మన్ హైదరాబాద్ సెంటర్ నుంచి అయ్యారు. సార్ ఇప్పుడు ట్రస్టీ, మాజీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. తనేమో నల్గొండ నుంచి ఉన్నారు, తను కరీంనగర్ నుంచి ఉన్నారు, తెలంగాణ సెంటర్ ఇవాళ ప్రెసిడెంట్ లెక్క. సో నేను హైదరాబాద్ సెంటర్ నుంచి వీళ్ళందరూ చేసిన నిల్చోబెట్టారని నేను నిల్చున్నాను. ఇంకా ఫ్యూచర్లో హైదరాబాద్ సెంటర్ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పెద్దల సపోర్ట్తో వీళ్ళు పెట్టిన టార్గెట్స్తోని పనిచేసేందుకు మనసావాచ పనిచేస్తాను. సో మెయిన్ ప్రాబ్లం కాంట్రాక్టర్ బిల్స్. పనిచేసిన తర్వాత బయట వడ్డీలకు ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి చాలా సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఈరోజు కూడా టెండర్ ఫ్లోట్ చేస్తుంది, కానీ ఫండ్స్ అలొకేషన్ లేకుండా టెండర్ ఫ్లోట్ చేసే వరకు అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీని విషయంలో గట్టిగా మేము ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ యాక్షన్ ఏముంది పెద్దలు చెప్పిన ప్రకారమే ముందు నడుస్తాం. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941లో బ్రిటిష్ ఇంజనీర్ జాక్సన్ వారు స్థాపించిన అసోసియేషన్ ఇది. బిఫోర్ ఇండిపెండెన్స్ 1941లో స్థాపించిన అసోసియేషన్ ఇప్పటి వరకు టోటల్గా భారతదేశంలో ఏకైక అసోసియేషన్ కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ ఫెటర్నిటీని లీడ్ చేసే అసోసియేషన్. ఆ రోజు నిర్మాణ రంగంలో ఒక కాంట్రాక్టర్ అనేవారే ఉండేది కాబట్టి దీని ఈ రోజు ఏంటంటే బిల్డర్స్ అసోసియేషన్ అంటే మీరు అపార్ట్మెంట్లు కడతారా అంటారు. కానీ మా అసోసియేషన్లో మోరీ కట్టే అతని కాడ నుండి డ్యామ్ కట్టే వరకు, చిన్న కాంట్రాక్టర్ కాడ నుండి పెద్ద కాంట్రాక్టర్ వరకు ఈ అసోసియేషన్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ అసోసియేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హైదరాబాద్ సెంటర్, విజయవాడ, వైజాగ్ ఒక 3 సెంటర్లతోటే నడుస్తుండేది. ఇప్పుడు దినదిన అభివృద్ధిగా 2 రాష్ట్రాలలో, తెలంగాణలో 20 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్లో ఒక 15 సెంటర్లు, యావత్ ఆల్ ఇండియాలో 230 సెంటర్లతోటి ఈరోజు నూక్ అండ్ కార్నర్ ఈ అసోసియేషన్ వెళ్ళటం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కాంట్రాక్టర్లకు మధ్యన వారధిగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యలు తీర్చడానికి ఈ అసోసియేషన్ పనిచేస్తుంటుంది. ముఖ్యంగా అదొకటే కాకుండా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు మొన్న వాయనాడులో వచ్చిన వరదలలో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టియడం జరిగింది ఈ అసోసియేషన్ ద్వారా. దానికి అన్ని రాష్ట్రాల నుండి కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మన రాష్ట్రం నుండి కూడా ఆ స్కూల్ బిల్డింగ్ కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఈరోజు జరిగే ఇన్స్టాలేషన్ 20 సెంటర్ చైర్మన్లు మరియు స్టేట్ చైర్మన్ ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ పేమెంట్స్ అనేది చాలా జటిలమైన సమస్యగా మారిపోయింది. చిన్న కాంట్రాక్టర్లు, మేము ఏంటంటే చిన్న, మధ్యతరగతి, పెద్ద 3 రకాల కాంట్రాక్టర్లలో చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు బాగా సఫర్ అవుతున్నారు. స్పెషల్లీ రోడ్ కాంట్రాక్టర్స్, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు కూడా చిన్న కాంట్రాక్టర్లు, మిషన్ కాకతీయ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి అలాగో పేమెంట్స్ అసోసియేషన్ ద్వారా మేము కొట్లాడి చేయించడం జరిగింది. ఈరోజు మేజర్గా రోడ్ కాంట్రాక్టర్స్, ప్యాచ్ వర్క్ చేసిన కాంట్రాక్టర్స్, వివిధ దశల్లో చేసిన వాళ్లకు 3 సంవత్సరాల నుండి పేమెంట్స్ అవుతలేవు. వాళ్ళు 5,000 నుండి మొదలు పెట్టుకుంటే 20 లక్షలు 30 లక్షల రేంజ్ల బిల్స్ ఉన్న వాళ్ళు. ముఖ్యమంత్రి గారు మన అసోసియేషన్ మీటింగ్కి, ఆల్ ఇండియా కన్వెన్షన్కి వచ్చినాడు వారు ఒక వాగ్దానం చేసి ఉంటారు, 1 crore బిల్స్ అన్నీ ఇస్తామని. మేము ఆ రోజు హర్షధ్వానాలు వ్యక్తం చేసినాము. ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి విన్నవించుకుంటున్నాము. 1 crore ఉన్న పేమెంట్లన్నీ తక్షణం ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లను కాపాడాల్సిందిగా
గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము విలాసాల కోసం అప్పులు చేస్తలేము. ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కల్పించే సౌకర్యాల కోసం పెట్టుబడిగా మేము అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తున్నాం. మమ్మల్ని అప్పుల పాలు చేయకండి, మమ్మల్ని రక్షించుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా మేజర్ మాకు ఒక 3 మొదలు అసోసియేషన్ని కాపాడుకోవటం, అసోసియేషన్ని వ్యాప్తి చెందింపజేసుకోవటం. ముఖ్యంగా ప్రధాన సమస్యలు, దేశంలో ప్రధాన సమస్య మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ కింద గుర్తించాలనేది కోరుతున్నాం. బ్యాంక్స్ లోన్స్ గిట్లన్నీ ఎంఎస్ఎంఈ కిందనే ఎస్ఎంఈ కింద గుర్తించి మాకు ఇస్తున్నారు. మీరు కూడా ఎంఎస్ఎంఈ కింద కాంట్రాక్టర్స్ని గుర్తిస్తే మాకేదైతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఒక 90 డేస్ లోపల పేమెంట్స్ మాకు దొరుకుతాయి. లేని ఏడలా మాకు ఇంట్రెస్ట్ అన్న వస్తుంది. మమ్మల్ని ఎంఎస్ఎంఈ కింద గుర్తించాలని మేము సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మరియు అదేవిధంగా నిర్మలా సీతారామన్ మేడం గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నాము. మేము మేజర్గా కామన్ బిడ్ డాక్యుమెంట్ 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు. అదేవిధంగా 1 నేషన్ 1 కాంట్రాక్ట్ డాక్యుమెంట్ ఉండాలి. ఇవాళటి కూడా మనం బ్రిటిష్ డాక్యుమెంట్నే వాడుతున్నాము. మన భారతదేశం బిడ్ డాక్యుమెంట్ అనేది ఒకటి కావాలనేది, ఈ 2 సమస్యల మీద ఎంఎస్ఎంఈగా గుర్తించాలి, బిడ్ డాక్యుమెంట్ కామన్ బిడ్ డాక్యుమెంట్ రావాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కర్ణాటకలో సమస్య, ఆంధ్రప్రదేశ్లో సమస్య, తెలంగాణలో ఈ సమస్యలన్నీ ప్రభుత్వాన్ని ఒప్పించి మా సభ్యులకు మేలు జరిగేటట్టు చూస్తామనేది మీ ద్వారా తెలియజేస్తాం. వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి గారికి మరియు సెంటర్ చైర్మన్ 20 మందికి 20 సెంటర్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర అధ్యక్షునిగా నేను 2వసారి ఎన్నిక కావడం జరిగింది. ఈ ఇన్స్టాలేషన్ చేసుకొని మరియు మా కాంట్రాక్టుల సమస్యల గురించి అంటే ముఖ్యమంత్రి గారికి కలిస్తే వారు మాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నారు. ఆ సమయం ప్రకారంగా 1.5 సంవత్సరం గడిచింది. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మాకు కొంచెం ముఖ్యమంత్రి గారు, మంత్రులు దయచేసి మాకు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము ఆందోళనలు చేసే పరిస్థితులలో మేము లేము, చితికిపోయి ఉన్నాం అందరం. ఎందుకంటే మేము గవర్నమెంట్ పనులే చేయాలి, గవర్నమెంట్ మీద ఆధారపడే ఉంటాం. ఉన్న పనులు బంద్ పెట్టుకోవడం తప్ప మేము తిరుగుబాటు చేసే పరిస్థితులలో మేము లేము. మేము పనులు చేస్తేనే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. మేము పనులు బంద్ పెడితే గవర్నమెంట్ కూడా చెడ్డ పేరే వస్తుంది. కాబట్టి మాకు డబ్బులు ఇప్పించి వాళ్ళ అభివృద్ధిలో మమ్మల్ని తోడ్పాటుగా చేసుకోవాలని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం.